శ్రీ గణేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు బ్లాగ్ వచ్చేసి మన రావుల కళాకారులో స్పెషల్ గణేష్ అండి. సో ఈ గణేషుడు వచ్చేసి మీరు చూస్తే చాలా షాక్ అవుతారు, అంత అద్భుతంగా ఉందండి. నిన్ననే తయారు చేసిరంట. సో నిన్న నేను రావడం లేట్ అయింది వచ్చి ఈరోజు వచ్చి బ్లాగ్ తీస్తున్నానండి. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిందిగా కోరుతున్నాను. అలాగనే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా అనేది ఇది కొత్త ఛానల్ అండి. ప్లీజ్ మీరు అందరూ వాచ్ చేయాల్సింది కోరుతున్నాను. వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయాల్సింది కోరుతున్నానండి. సో ఈ గణేషుడు మాత్రం చాలా అద్భుతంగా నీట్గా ఒక రేంజ్లో కనబడుతున్నాడు భయ. గణేషుడు మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది గణేషుడు. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి రావుల్ కళాకార్ లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్లో నాగోల్ రావుల్ కళాకార్ పిల్లర్ ఉప్పల్ టు నాగోల్ మెట్రో స్టేషన్ క్రాస్ అవ్వగానే పిల్లర్ నెంబర్ C821 లెఫ్ట్ సైడ్లో మనకు రావుల్ కళాకార్ షెడ్ అనేది కనబడుతుందండి. దాని ఆపోజిట్లో కూడా ఉందండి. సో మీరు చూసుకోవచ్చు. వచ్చి లొకేషన్ కావాలంటే పిన్ చేస్తాను మీకు కామెంట్ బాక్స్లో. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సింది కోరుతున్నాను. అండ్ అందరికీ జై శ్రీ గణేష్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. జై శ్రీ గణేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి మన రావుల్ కళాకార్ నాగోల్లో అండి. వరల్డ్ ఫేమస్. అసలు ఇంకా ఇక్కడ ఉన్న గణేష్లు ఎక్కడున్నారండి. రావుల్ కళాకార్ కొత్త కాన్సెప్ట్ తోటి ఎవ్రీ ఇయర్ కొత్త కాన్సెప్ట్ తోటి ఉంటుందండి. అండ్ నేను చెప్పే స్పెషల్ గణేశుడు ఇదే అండి, మనకు స్పెషల్ వినాయకుడు. సో చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉందో గణేశుడు మాత్రం. బ్యాక్ డ్రాప్లో మనకు బ్యాక్ డ్రాప్లో లింగేశ్వరుడు వచ్చిందండి. సో ఇక్కడ అయితే నాగరాజ వచ్చేసి మనకు చుట్టుకున్నట్టు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు పాదాల దగ్గర. సో నాగరాజ మొత్తం చుట్టుకున్నట్టు ఉందండి. నాగరాజ్ మొత్తం చుట్టుకొని ఇక్కడికి వచ్చిండు. అండ్ మనకు బ్యాక్ డ్రాప్లో వచ్చేసి నందీశ్వరుడు వచ్చిందండి, శివలింగం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కంప్లీట్లీ నందీశ్వరుడు అనుకుంటాను. సో టోటల్లీ ఫుల్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో మనకు ఫుల్ కంప్లీట్ అయినాక మీకు ఇంకొక వ్లాగ్లో చూపిస్తానండి. అండ్ మధ్యలో మనకు మహారాజ్ గణేష్ కూర్చున్నట్టు చూసుకోవచ్చు. గణేశుడు ఎంత అద్భుతంగా ఉందండి. సో ఇది డై వచ్చేసి నిన్ననే కంప్లీట్ చేసారు. సో ఇది ప్రజెంట్ అయితే ఇది ఒక్కటే పీస్ ఉంది. ఆల్మోస్ట్ ఇంకో సెకండ్ షెడ్లో అయితే మేకింగ్ చేస్తాను అనుకుంటాను. మీకైతే నేను మీకు చూపిస్తాను. సో ఇదైతే చూసుకోవచ్చు గణేశుడు ఎంత అద్భుతంగా ఉందండి. సో మన బొజ్జగొనిపై టోటల్లీ ఫుల్ కంప్లీట్ అయితే అవ్వలేదు. హ్యాండ్స్ కానివ్వండి, లెగ్స్ కానివ్వండి, టోటల్లీ కంప్లీట్ అయితే అవ్వలేదండి. ఇదైతే ఈరోజు స్పెషల్ గణేష్ అయితే ఇది రావుల్ కళాకారులు నాగోల్లో. ఈరోజు మెయిన్ గణేష్ మీకు ఈ బ్లాగ్లో వచ్చేసి చూపిస్తానండి. సో మెయిన్ గణేష్లు ఇదొక గణేష్ అండి. అండ్ ఇంకొక లోపల ఉన్నాయి చూపిస్తాను. అండ్ ఈ ఇయర్ 2024 స్పెషల్ గణేష్ మన ముంబై మోడల్ స్టైల్ గణేష్ అండి రావుల్ కళాకారులో. సో చూసుకోవచ్చు ఇదొకటి స్పెషల్. అండ్ ఈ గణేశుడు ఒక స్పెషల్ అండి, మన అయోధ్య రామ్ మందిర్ గణేశుడు. సో బ్యాక్ డ్రాప్లో మనకు అయోధ్య టెంపుల్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన రాముడు నించున్నట్టు. అండ్ ఇక్కడ పక్కన మన గణేశుడు కూర్చున్నట్టు అండి. ఇది ఒక స్పెషల్ గణేష్, అయోధ్య రామ్ మందిర్ గణేష్ అండి ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఒక స్పెషల్ గణేష్. ఇటు సైడ్ శివుడు, అటు సైడ్ పార్వతీదేవి, మధ్యలో మన బొజ్జగనిపయ్య. అండ్ ఇక్కడ సిద్ధి బుద్ధి గణేశులు. అండ్ మన గణేశుడు వచ్చేసి పుస్తకం రాస్తున్నట్టు. ఇది ఒక స్పెషల్ గణేష్ అండి రావుల్ కళాకారులో. అండ్ ఇది భారీ విగ్రహం అండి, పెద్ద బిగ్ గణేష్. సో చూసుకోవచ్చు బడా గణపతి మనకు. అండ్ ఇక్కడ సూర్యచంద్రుడు, అక్కడ శివుడు. అండ్ కింద స్పెషల్ వచ్చేసి ఇటు సైడ్ ఎలిఫెంట్, అటు సైడ్ నంది అండి. రెండింటి కలిపి తలకాయ ఒకటే అటాచ్ చేసిరు. సో అదొక స్పెషాలిటీ. అండ్ మన ఫ్లవర్ పైన కూర్చున్న బొజ్జగనిపై చూస్తారు కదండి ఎంత అద్భుతంగా నీట్గా ఉందో గణేశుడు మాత్రం. నిజంగా భయ ఒక రేంజ్లో కనబడుతుంది గణేశుడు మాత్రం. సో ఇంకొక స్పెషల్ గణేష్ చూపిస్తాను. అండ్ మెయిన్ స్పెషల్ గణేష్ 9 రకాల గణేశుడు అండి. సో చూసుకోవచ్చు పైన మన శివలింగం. అండ్ అటు ఇటు గణేశుడు మధ్యలో శివలింగం అండి. అటు ఒక గణేష్, ఇటు ఒక గణేష్. అండ్ చెవులో 2 గణేషులు అండి. అండ్ ఇక్కడ ఒక సైడ్కి వచ్చేసి 2 గణేషులు, ఈ సైడ్కి వచ్చేసి 2 గణేషులు, మధ్యలో మన పెద్ద గణపతి. సో చూస్తారు కదా బొజ్జగనిపయ్య ఎంత అద్భుతంగా ఉందంటే ఇదొక స్పెషల్ మెయిన్ గణేష్ అండి. అండ్ ఇంకోటి వచ్చేసి మన స్పెషల్ మెయిన్ కృష్ణుడి రూపంలో ఉన్న గణేశుడు అండి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి చెట్లు అవన్నీ ఉన్నట్టు. అండ్ మనం ఇక్కడ నంది పైన గణేశుడు కూర్చున్నట్టు. అండ్ ఇక్కడ చూసుకుంటే మన రాధాదేవి పక్కన కూర్చున్నట్టు అండి. అండ్ ఇక్కడ పికాక్ కూడా చూసుకోవచ్చు. అండ్ చాలా అద్భుతంగా ఎంత నీట్గా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి ఆల్రెడీ బుకింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. పబ్లిక్ కూడా వచ్చి చూసిపోతారు అన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చి చూసి గణేశుని అంటే వచ్చి బుకింగ్ చేయడం జరుగుతుంది. సో మీరు మాత్రం ఏమాత్రం మిస్ అవ్వకుండా వచ్చి ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే ఇలాంటి విగ్రహాలు మిస్ అవ్వడం మనకు చాలా ఇదవుతుంది. అండ్ మనకు కాలనీలో కూడా కూర్చోబెడితే కానీ మనకు పందిరిలో జగ మేడవాలి గణేశుడు అంత అద్భుతంగా ఉన్నాయండి. సో ఇంకా కలర్ వేస్తే ఇంకా వేరే లెవెల్ గణేశులు అది. సో చూస్తున్నారు కదా
ఇది రాహుల్ కళాకారుల స్పెషల్ గణేష్ అండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష. థ్యాంక్ యూ.